అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు కూడా మీ వీడియో మిస్ అవ్వకుండా వీడియో కూడా చూసేయచ్చు. సో నాకు కూడా మంచి బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ కూడా చేయండి. అండ్ ఇంకేమైనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను షౌట్అవుట్ కూడా ఇద్దామని ప్లాన్ చేస్తున్నా. సో మీ కామెంట్స్ నాకు ఎవరి బాగా నచ్చితే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో నేను షౌట్అవుట్ చేస్తాను. సో ఖచ్చితంగా మర్చిపోకండి కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం. అండ్ ఈ వ్లాగ్ అయితే సండే రోజుది వ్లాగ్. నేనైతే ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అండ్ పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నా. అంటే పల్లీలు కొబ్బరి కలిపి చట్నీ అయితే చేస్తున్నా. అత్తమ్మ కూడా ఉంది కాబట్టి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ పనులు చూసుకుంటున్నా. అత్తమ్మనేమో దీపం పెడుతుంది. ఇంకా సండే అని ఏమి ఉండదు, మేము ప్రతిరోజు దీపం పెడతాము, ఎవ్రీడే దీపం పెడతాము. ఇంకా నేను ఒక్కదాన్ని ఉంటా కాబట్టి ఒక్కదాన్ని ఉన్నప్పుడు సండేస్ నాకు ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, ఎందుకంటే హాలిడే ఉంటుంది కాబట్టి నేను లేట్గా లేస్తాను. ఇంకా మిగతా డేస్ అన్నీ నేను ఖచ్చితంగా దీపం పెట్టిన తర్వాతనే పనులు చేసుకుంటా. ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఇంక అత్తమ్మ దీపం పెడుతుంది. ఇంకా అత్తమ్మ ఉంటే నాకు కొంచెం వర్క్స్లో ఈజీ అయిపోతుంది అన్నట్టు. అత్తమ్మ ఒక వర్క్ చేస్తే నేను ఒక వర్క్ చేస్తాను, అట్లా ఇద్దరం చెరొక వర్క్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. సో మా అత్తమ్మ వచ్చిన దగ్గర నుంచి నాకు కూడా కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది. లేకపోతే మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు అసలు రెస్ట్లెస్ ఉంటుంది. చిన్నపిల్లలు కాబట్టి అసలు టైం ఉండదు నాకు. వాళ్ళతోనే ఇంట్లో పనులు, వాళ్ళకి ఇంకా ఊకే తినిపించాలి, వాళ్ళని చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి తెలియని ఏజ్ కాబట్టి చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది. సో అట్లా ఇద్దరం కొన్ని వర్క్స్ షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా అయితే ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది కదా, అందుకే ఇల్లు క్లీనింగ్ చేద్దామని ముందే కర్టన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ నేను వాషింగ్కి వేసేసిన ముందు రోజే. ఇంకా అవన్నీ డ్రై అయిపోయినాయి. ఇంకా ఈరోజు ఎక్కిద్దామని బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపరేషన్ చేసేసి కర్టన్స్ అయితే ఎక్కిస్తాను ఇప్పుడు. సో అలా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే చట్నీ వేసేసిన. అవును, మీలో ఎవరైనా దీపారాధన చేసేటప్పుడు ప్రతిరోజు దీపాలు క్లీన్ చేస్తారా, లేకపోతే డే బై డే చేస్తారా, లేదా ఓన్లీ ఫ్రైడేస్ అట్లా చేస్తారా చెప్పండి. మా మమ్మీ అంతే, మా అత్తమ్మ అంతే, డైలీ దీపాలు కడుగుతారు, డైలీ పెడతారు. అసలు అంత ఓపిక ఎట్లా వస్తుందో నాకు అర్థం కాదు. నేనైతే వీక్లీ వన్స్ లేదా ట్యూస్డే లేదా ఫ్రైడే అట్లా కడుగుతా. మా అత్తమ్మ మా మమ్మీ అయితే ప్రతిరోజు కడుగుతారు. అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? మీలో ఎవరైనా ఉన్నారా అట్లా చేసేవాళ్ళు, లేకపోతే మీరు వీక్లీ వాష్ చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలా వర్క్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, హౌస్ వైఫ్కి సండే అంటే రెస్ట్ కాదు, ఇంకెక్కువ డ్యూటీ ఉంటుంది కదా. ఫెస్టివల్ క్లీనింగ్ ఒక పక్క, స్పెషల్ వంటలు ఒక పక్క. అసలు మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్లో మా సండే రొటీన్ ఇలాగే ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇంకా కర్టన్స్ అన్ని ఎక్కిస్తున్నా. ఇంకా చాలా రోజులు అవుతుంది. కర్టన్స్ కూడా నేను ఎవ్రీ ఫెస్టివల్కి వాష్ చేస్తూ ఉంటా. అలా కనీసం ఫెస్టివల్స్ కన్నా మనము ఇంట్లో ఉన్నవన్నీ కర్టన్స్ అవన్నీ చేంజ్ చేస్తూ ఉండాలి. సో దట్ అప్పుడు మనం కూడా హెల్తీ ఉంటాము. ఈ డస్ట్ వల్ల కూడా చాలామందికి ఎలర్జీస్ రావడం, ఇంకా మెయిన్గా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలర్జీస్ వస్తాయి డస్ట్ ఉంటే. ఖచ్చితంగా ఫెస్టివల్స్ కనీసం మంత్లీ వన్స్ అన్నా మనం అట్లా వాషింగ్కి వేస్తే బెటర్. మనకు కూడా అప్పుడు నీట్గా ఉంటుంది, ఒక న్యూ లుక్ కింద మనకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది.
ఓకే తిందామా? తింటా. నే తింటావా? బాగుంది 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 బాగుంది. కొంచెం వేస్తా, కొంచెం కొంచెం కొంచెం. చెప్పు, ఎటు పోయినావు? 2 days ఎటు పోయినావు? 2 days 3 days ఎటు పోయినావు చెప్పు. ఏమేమి కొనుక్కున్నావు? అక్కడ బేడ్ ఉంది, చూపిస్తా. ఇది తెచ్చుకున్నా గైస్. వావ్. Let's get into the video. Let's go. Bye bye. Sister. ఇటు చూడురా, ఏంది ఇవన్నీ ఫేస్కి? మమ్మీ మళ్ళీ ఆట స్టార్టా? ఇప్పుడు తిన్నది కదా, తిన్నది అడిగేదాకా ఆడాలి ఇప్పుడు జున్ను, అంతే ఇక. హ్యాండ్ వచ్చింది, మా అమ్మ తీసింది తయారు చేస్తే. వెరీ గుడ్, గుడ్ డాన్సర్స్. ఇంకా కొంచెం వాటర్ తాగేసేసి వాటితో పాటు కొంచెం పని ఉంది నాకు, ఓకేనా? మమ్మీ నాకు రిమోట్ చూసిరు కదా, నేను ఖుషికి తినిపిస్తుంటే జున్ను కూడా వచ్చి నాకు కూడా తినిపి అంటే ఇంకా ఇద్దరికి అక్కడే కౌంటర్ టాప్ మీద కూర్చొని అయితే తినిపించేసిన. ఇంకా అత్తమ్మ నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. ఇంకా సతీష్ డ్యూటీకి వెళ్ళిండు, అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా, అందుకని వాళ్ళ ఫ్రెండ్తో మటన్ పంపించిండు. సో నేను వాష్ చేసి పెడితే అత్తమ్మ ఇంకా అత్తమ్మ మంచిగా చేస్తుంది, సో వాష్ చేసి అయితే పెడితే అత్తమ్మ స్టైల్లో వండుతుంది కదా అనేసి నేను ఇక్కడైతే కడిగి పెట్టేసిన. హాయ్ గాయ్స్, అండ్ నిన్న మా అత్తమ్మ వాళ్ళు తిరుమల నుంచి వచ్చింది కదా, ఇగో ఇది తీసుకొచ్చిండు. జున్ను అయితే ఫుల్ బొమ్మల స్టఫ్, వానికి కావాల్సిన స్టఫ్స్, టాయ్స్ అన్నీ తెచ్చుకున్నాడు. సో ఇదైతే చార్జబుల్ది, బాగుంది, యూస్ఫుల్ అవుతుంది అయితే. ఇంకా ఇవైతే మా అక్క వాళ్ళకి, ఖుషికి, హనీకి అందరికీ సేమ్ తీసుకొచ్చింది. మంచిగా ఉన్నాయి, మంచి ఇట్లా డైలీ వేసుకోవచ్చు. ఇట్లా 2 వేసేసుకొని ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటే క్యూట్ ఉంటుంది. ఖుషి కూడా బాగున్నాయి, కానీ ఖుషికి పెద్దగా అయిపోయినాయి. ఆమె సన్నం ఉంటుంది కదా, ఆమె చేయి సన్నం ఉంటుంది. ఏ బ్యాంగిల్స్, యాక్చువల్గా నేను చాలా బ్యాంగిల్స్ కొంటా ఖుషికి బయటికి వెళ్ళినప్పుడల్లా. ఆమెకు అసలు ఒక్క బ్యాంగిల్ కూడా ఎక్కదు. కరెక్ట్ స్టార్టింగ్ సైజ్ ఏమో టైట్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ సైజ్ ఏమో లూజ్ అవుతుంది.
సో అట్లా ఇవైతే నాకు బాగా నచ్చినాయి. అయితే మా అత్తమ్మ ఏ టెంపుల్కి పోయినా ఖచ్చితంగా బ్యాంగిల్స్ ఉంటుంది. ఇక మొన్న కూడా వచ్చినప్పుడు బ్యాంగిల్స్ తీసుకొచ్చింది కదా ఆయన వాళ్ళు బ్యాంగిల్స్. ఇవేమో తిరుమల అవి. నేను చెప్పిన నాకు గ్లాస్ బ్యాంగిల్స్ వేయకత్తమ్మా, ఇట్లాంటివి తీసుకురా, ఇవైతే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు అని చెప్తే ఇంకా ఇట్లా తీసుకొచ్చింది. అల్లం ఏంటిది? ఏం చేస్తావు అల్లం? పచ్చి అల్లం వేస్తావా దంచి? అల్లం వెల్లిపాయ కాకుండా పచ్చి అల్లం దంచి వేస్తావా? ఓకే. పచ్చి వేస్తే మంచిగా ఉంటుంది. సో అలా అత్తమ్మనేమో మటన్ కర్రీ చేస్తుంటే నేను ఇంకొక పక్క బగారా రైస్ చేసేసిన. యాక్చువల్లీ ఇంకా సతీష్ కూడా షార్ట్ ట్రిప్ అంట 3కి వస్తానంటే ఇంకా మేము కూడా వెయిట్ చేసి వచ్చాక అందరం కలిసి కూర్చొని తిందామని అయితే ఎట్లాగో మాకు 2 o'clock అయింది. సో వెయిట్ చేసినాము. ఇంకా అత్తమ్మ తెచ్చిన గారెలు అండ్ ఈ మటన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తెలంగాణ వాళ్ళందరికీ అయితే తెలుసు ఖచ్చితంగా. ఇంకా సంక్రాంతి వస్తే మా సైడ్ అయితే మొత్తం ఇట్లనే తింటాం. ఇంకా లంచ్ అయ్యాక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇంకా అత్తమ్మ వెల్లిపాయలు పొట్టు తీసింది, నేనేమో అల్లం క్లీన్ చేసి కట్ చేసేసి పెట్టేసిన. సో అలా అల్లం వెల్లుల్లి పొట్టు కూడా తీసేసిన. ఇంకా డిన్నర్కి సతీష్ ఏమో తందూరి ఇంకా మెజెస్టిక్ తెచ్చిండు. సో ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది, రైస్ కూడా ఉంది. సో అలా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయింది. సో అలా మా సండే చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది. హోమ్, ఫ్యామిలీ అండ్ గుడ్ ఫుడ్ అంతే కదా మనకు కావాల్సింది. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాము. డెఫినెట్గా రేపు నేను శారీ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. అత్తమ్మ కూడా శారీ తీసుకోవాలి, సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా. నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. షార్ట్ అవుట్ ఇస్తా.